సీతారాం సీతారాం జై జై రామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గొర్రెల్స్, హాయ్. అవునరా గొర్రెలు ఏట్రా ఊరికి రాలిపోతారు కామెంట్ బాక్సుల్లోనా? చెత్తరా కొడగలరా బ్యాడ్ కామెంట్లు పెట్టిన నేను చెప్తున్నాను. అయితే మ్యాటర్లోకి వచ్చే ముందు వీళ్ళ గురించి కొంచెం మాట్లాడదామని. ఏంటంటే ఏట్రా రికార్డింగ్ డ్యాన్సులు నీ అమ్మలు వెళ్తారా పాస్టర్లతో. నేను చెప్తున్నాను, నాకు పనికి వాళ్ళ కామెంట్లు పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను, అందరూ రుద్దుకోకండి. రికార్డ్ డ్యాన్సింగ్లు ప్రతి ఆదివారం మీ అమ్మలు పాస్టర్లతో చేస్తారు కదా. ఊ అంటావా యేసు, ఓ అంటావా యేసు, అదొకటి మన్మద యేసు అని పాడుతారు కదరా మీ అమ్మలు. ప్రతి ఆదివారం పాస్టర్లతో ఎగురుతారు కదా. గొండార్లు కానకుండా పైట్లు కానకుండా డ్యాన్సులు చేస్తారు కదా చర్చిల్లోనా. మీకు రికార్డింగ్ డ్యాన్సులు అలవాట్లు. మేము ఇంట్లో కుదురుగానే ఉంటాం, పద్ధతిగా ఉంటాం. ఇలా వీడియోస్ ఇంట్లోనే చేసుకుంటాం, దేవుడికి ఇంట్లోనే మొక్కుతాం. ఎప్పుడో వెళ్తాం, గోవులకి వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. మాకెవడు నరకంలో కేసీరు మేము వెళ్ళకపోతే. అర్థమైందా? పనికిమాలి అంటే ఏంటి ఏమనుకుంటున్నారా మీరు? ఇలాంటి పనికిమాల కామెంట్లు పెడితే అమ్మో జడిసిపోయి ఏంటి నాకు ఈ కామెంట్ ఎలాగొచ్చేస్తాయి అని చెప్పేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? పనికిమాలి ఉన్నవి లేనివి కల్పించేసి పుస్తకంలాగే సేమ్ బైబిల్లో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు, జరిగింది జరిగినట్టు, మొత్తానికి ఏదో జరిగినట్టు ఇవన్నీ పనికిమాలినవన్నీ చేసుకొని ఇప్పుడు కామెంట్ బాక్స్లో మాకు బ్లాక్ అనే ఒక ఆప్షను, రిమూవ్ అనే ఒక ఆప్షన్ ఇస్తాడు కదరా. మీలాంటి ఎదవలు ఉంటారు కాబట్టి అలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తాడు. అది మీకు తెలీదా? మీకు పనికిమాలిన తెలివితేటలు మీవి. ఏంటి గోసు కట్టుకొని గాడిదల మీద తిరిగిన మీకే ఇన్ని తెలివితేటలుంటే సింహాలను వేటాడే చరిత్ర మాది హిందువుల్ని. మాకెన్ని తెలివితేటలు ఉండాలరా? పనికిమాలిన ఎదవల్లారా. ఈ విషయం మీరు ఎలాంటి వాళ్ళంటే హిందువులారా, ఈ పనికిమాలలో ఈ జడిసి చాలా మంది వీడియోస్ చేయట్లేదు. నా కామెంట్స్ కూడా కొంతమంది పెడుతున్నారు, అక్క నాకు ఇలా చేయాలని ఉంది, మీ సపోర్ట్ ఉంటుందంటే. బాబు, మనకి ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మం వైపు నిలబడితే మనకు ఆ భగవంతుడే మనకు తోడుగా ఉంటాడు. ఇలాంటి పనికిమాలకు భయపడి మీరు చేయాలనుకున్నది ఏది ఉంటే ధర్మం వైపు మీరు నిలబడి మాట్లాడగలిగితే కనుక మాట్లాడండి. ఎవరు కూడా భయపడకండి. ఇలాంటి పనికిమాలిన ఎవరికి మీరెందుకు జడుస్తారు? తండ్రి సంతకి వెళ్తే పిల్ల తండ్రికి పుట్టే రకాలు ఇవి. ఉన్న దేశాన్ని పుట్టిన దేశాన్ని మర్చిపోయి మతం మారిపోయి అసలు వాళ్ళకి ఒక విశ్వాసం ఏమైనా ఉంటుందండి వీళ్ళకి. ఇలాంటి వాళ్ళ గురించి మీరు భయపడతారు. మతం మార్చాలంటే వాడు తండ్రిని మార్చేసినట్టే. ఇలాంటి వాళ్ళ గురించి మీరు భయపడి మీరు చేయాలనుకుంటే చేయండి, ఏం పర్లేదు. భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. అర్థమైందా? అది ఈ పనికిమాలిన కామెంట్లు వేసుకొని వీళ్ళు మనకు రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర ఎందుకురా చెప్తున్నాడు కదా, ఉన్నవి లేనట్టు మీరే పొట్టగించుకొని చేసిస్తే మేము జడిసిపోయి పారిపోతాం. అంత సీన్ ఏమి లేదు. చెప్తున్నాడు కదా, గోసి కట్టుకొని గాడిద మీద తిరిగిన వాళ్ళకి మీకే ఇన్ని తెలివితేటలుంటే సింహాలను వేటాడే చరిత్ర మాది. మాకెన్ని తెలివితేటలు ఉండాలి? అది మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇంకా అసలు విషయం ఏంటంటే, ఈ బుక్ ఒక స్వార్థపరమైన బుక్. ఈ బుక్లో ఒక బుక్ అంతా దరిద్రము, బుక్ అంతా పనికిమాలిది. ఈ బైబిల్ బుక్ చదువుకొని మరి ఇంత పనికిమాలిన బుక్ చదివేసి ఇలాగే తయారవుతారు. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసు ఎంత స్వార్థపరుడంటే, మామూలుగా అయితే మన పిల్లలకి మనం మామూలుగా ఒక కామన్ ఈవెన్ రోడ్డు మీద ఒక బెగ్గర్స్ ఉంటారు. బెగ్గర్స్ కూడా ఆ పుట్టిన పిల్లలు తనలా కాకుండా బెటర్గా ఉండాలి అని ఆలోచిస్తారు కదా. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లల గురించి అలాగే ఆలోచిస్తారు. మాలాంటి పరిస్థితి రాకూడదు, మాకన్నా బాగుండాలి మా పిల్లలని ఆలోచిస్తారు. ఇది ఇంత అసలు మినిమం కనీసం గొర్రెలు కనీసం లాజిక్గా ఆలోచించండి రా. మీ యేసు ఎంత స్వార్థపరుడంటే, తనకి దక్కనిది ఏది కూడా మీకు దక్కకూడదు. యేసుకు దక్కలేదు. ఏది దక్కలేదు? తండ్రి లేడు, తల్లి ప్రేమ లేదు. కాబట్టి ఆ స్వార్థంతో, ఆ కక్షతో, ఆ పగతో తల్లిదండ్రులను గౌరవించాలని కానీ, తల్లిదండ్రుల కాళ్ళకు మొక్కాలని కానీ అమ్మాని పిలుపు మీ బైబిల్లోనే లేదు కదరా. కాబట్టి ఈ విధంగా ఇంత స్వార్థపరుడు కాబట్టి ఎలాంటి ప్రేమ తనకు యేసుకు దక్కలేదు కాబట్టి మీకు తల్లిదండ్రుల మీద గౌరవించాలని కానీ ఇలాంటివి బైబిల్లో ఉండవు. అర్థమైందా? ఇంకొకటి, ఈ స్వార్థపరుడు ఎంత స్వార్థపరుడు అంటే యేసు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, తండ్రి ఇప్పుడు పెళ్ళి ఉంది కదా, అసలు మీ ఈ గొలుగులు వింటారేటి? ఏసు చెప్పినంత మాత్రం నీ గొలుగులు ఆలకెత్తారేటి? ఏదో ఏసు చెప్పిన మాటలన్నీ వినేసినట్టు, ఏసు మార్గంలో నడిచేసినట్టు పెళ్ళంటే ఇష్టం ఉండదు. మరి మీరు ఎందుకు పెళ్ళి చేసుకుంటారు? పెళ్ళంటే ఎందుకు ఇష్టం ఉండదు? చేసుకోవద్దు అన్నాడు, మీరు చేసేసుకుంటున్నారులే. అక్కడ కూడా స్వార్థమే.
యేసుకు పెళ్లి గిల్లి ఏమీ లేదు. నాకు పెళ్లి కాలేదు, నేను ఎలాంటి సుఖాన్ని అనుభవించలేదు, ఎలాంటి సరదాలను అనుభవించలేదు కాబట్టి ఆయనకి ఎందుకని చెప్పి మీకు పెళ్ళిళ్ళు కూడా వద్దన్నాడు. కాకపోతే మీరు వినరు కాబట్టి మీ బైబిల్ మీరు మీకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు బైబిల్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. మరి మా ప్రసాదాలు తినరు కానీ మేము పండించే పంటలు అన్నీ మీకు కావాలి. మేము పండించిన పంటలు మా దేవుడి దగ్గర ఎట్టేసా మీకు వస్తాయి, తర్వాతే మీకు వస్తాయి అవి. అర్థమైందా? ఇలాగనమాట. ప్రతిదీ కూడా స్వార్థం. తనకు ఒక మంచి లైఫ్ లేదు, యేసుకి మంచి లైఫ్ లేదు, తనకంటూ ఒక అలంకరణ లేదు, తనకంటూ ఒక మంచి బట్టలు లేవు, ఏమీ లేవు. కాబట్టి వీళ్ళకి కూడా ఏమీ లేకుండా వికృతంగా ఉండాలి అనేటువంటి స్వార్థ బుద్ధితో ఇలాంటి ఫిట్టింగ్లన్నీ ఎట్టాడు అనమాట. మీరు ఇలాగ ఉండాలి, అన్నిల వల్ల పోలి ఉండరాదు, అలాగే ఇలాగని చెప్పేసి ఏసీ ఫిట్టింగ్లని పెట్టాడు అనమాట. ఈ గొర్రెలు ఉన్నాయి కదా, ఈ గొర్రెలకి అర్థం కాదు అది ఎందుకు ఇవన్నీ చేశాడు మీకు యేసు. నేను ఇది లాజిక్గా నేను ఆలోచించాను, నా పర్సనల్గా నాకు చాలా ఐడియాలు వచ్చేస్తున్నాయిరా ఏటో మీ గురించి ఆలోచిస్తుంటే. ఎందుకు ఇలా జరుగుతుందంటే నాకు ఇలా అర్థమైంది అనమాట. యేసుకి ఏది ఎలాంటి సుఖం కానీ, ఎలాంటి సంతోషం కానీ, ఎలాంటి భోగ భాగ్యాలు కానీ అనుభవించలేదు కాబట్టి మిమ్మల్ని కూడా అలాగే తగలాడమన్నాడు. అర్థమైందా? మీరు కూడా అలాగే ఉండాలి. నాకు ఎలాంటిది దక్కలేదు కాబట్టి, ఎలాంటి సుఖాన్ని నేను అనుభవించలేదు కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఉండాలి అని ఒక స్వార్థంతో రాసిన పుస్తకం రాది. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా సరే మినిమం ఒక బెగ్గర కూడా కనీసం రోడ్డు పక్కన వేసిన గుడారాలు వేసుకుంటారు చూడండి. గుడారాలు వేసుకున్న వాళ్ళు ఇంట్లో అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు నాలాగా ఉండకూడదు, మా పిల్లలు ఇంకా బెటర్గా ఉండాలని ఒక కామన్ అలాంటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు పిల్లల గురించి. అలాంటిది మీరు దేవుడని నమ్ముకునే మీ యేసు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నాడు? తనకు దక్కింది ఏది మీకు దక్కకూడదు, తను అనుభవించింది ఏది మీరు అనుభవించకూడదు. ఏది కూడా బాగా ఆలోచించండి, లాజిక్గా ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు వద్దన్నాడు మీకు? ఇవన్నీ ఎందుకు వద్దన్నాడు? అపోనీ యేసుకి ఏమైనా అష్టైశ్వర్యాలు ఉన్నాయా? అవి ఉండు కాదని లేదు కదా, ఏమీ లేక తల్లి ఉన్నా వేస్ట్, తండ్రి చూడలేదు, తల్లిదండ్రులు అచ్చటం వచ్చటం లేదు, ఒక తోడబుట్టిన నచ్చటం వచ్చటం లేదు, ఇవేమి యేసుకి లేవు. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళగానే క్రైస్తవ్యంలో కలిసిపోగానే మీకు ఎలాంటి చుట్టాలు కానీ బంధుత్వాలు కానీ మీకు తెంచి పారేస్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? అన్యులకు దూరంగా ఉండండి, వాళ్ళతో మాట్లాడకండి, ఇవన్నీ ఎందుకు? యేసు ఎలాగైతే ఒంటరిగా ఎన్నో 13 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా, ఇలాంటివన్నీ కూడా అనుభవించినవన్నీ మీ మీద రుద్దుతాడు మీ యేసు. తను ఎలాగైతే ఎలాంటి బంధుత్వాలకు కానీ రక్త సంబంధాలకు కానీ ఎలాంటి ప్రేమలకు కూడా నోచుకోలేదు మీ యేసు. కాబట్టి మీకు కూడా అలాగే తయారవ్వమని చెప్తున్నాడు. అందుకే మీరు అందులోకి వెళ్ళగానే అన్నదమ్ముడు కానీ అక్షలకు తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులకు నమస్కరించమని కానీ తల్లిదండ్రులు గౌరవించమని కానీ మీకు చెప్పడు. ఎందుకు చెప్పడు? నేనే ఎక్కువ కావాలి అందరికంటే ఎందుకు అన్నాడు? ఎలాంటి ప్రేమ కానీ యేసుకు దక్కలేదు. తోడబుట్టిన ప్రేమ కానీ, తల్లి ప్రేమ కానీ, తండ్రి లేడు, తండ్రి ఉన్న పిల్ల తండ్రి, మరి ఇలాంటివి ఏవి దక్కలేదు యేసుకి, ఏవి దక్కలేదు. కాబట్టి ఇంక మీరు ఎవరిని చూడకండి, నాకు వీళ్ళందరిది నేనే మొత్తం మీ అందరు నన్ను మాత్రమే అనుసరించాలనే విధంగా స్వార్థంతో ఆలోచించి ఈ దిక్కుమాల బుక్లో రాశారు. అర్థమైందా? మీకు ఇప్పటికైనా లాజిక్ అర్థమవుతుందా? పోనీ అష్టైశ్వర్యాలు మంచి రాజకుటుంబంలో పుట్టి చేశాడు అనుకోపోని అప్పుడు ఇవన్నీ ఉండి కూడా కాదనుకొని మా కోసం చనిపోయాడు మా యేసు అని మీరు అనుకోవడానికి బాగుంటుంది. అసలు ఎవరు లేరు కదా పాపం, ఎవరు లేరు, ఎవరి ప్రేమ దక్కలేదు. అందుకే మీకు ఎవరి ప్రేమ దక్కకూడదు. మీరు క్రైస్తవ్యులకు వెళ్ళగానే మీరు అందరూ వదిలేసుకుంటారు. మీకు ఎలాంటి అలంకరణ కూడా ఉండకూడదు. ఎందుకు? అతను ఎలాంటి సుఖాన్ని సంతోషాన్ని అనుభవించలేదు. స్వార్థపరుడు రా, తాను ఎలాగ బ్రతికాడు మీకు అలా బ్రతకమని చెప్తున్నాడు. నిజంగా కామను చెప్తున్నాడు కదా, ఒక బెగ్గర కూడా ఆ తల్లి కూడా ఆలోచిస్తుంది నాకంటే నా బిడ్డ బెటర్గా ఉండాలని. అలాంటిది దేవుడని నమ్ముకునే మీరు మీ యేసున్నాడు కదా, మీరు దేవుడని నమ్ముకుంటాడు. ఎలాగ చూడాలి మిమ్మల్ని? ఎలాగుండమని చెప్పాలి మిమ్మల్ని? ఎంత దర్జాగా ఉండమని చెప్పాలి? అడుక్కొని తినండి, వీధికి వెళ్ళి అడుక్కోండి, వీధికి వెళ్ళి మతాల్లోకి రమ్మానండి, వీధికి వెళ్ళి ముష్టెత్తుకోండి, ఆ ముష్టి పుస్తకాలు పంచండి, ఇవి చెప్తున్నాడు. ఆలోచిస్తున్నారు. కొంచెం బుర్ర పెట్టండి, ఐడియా వచ్చేస్తుంది. మేము మీ గురించే చెప్తాను, మా గురించి కాదు, మీ గురించే చెప్తాను. తనకి దక్కనిది ఏది మీకు దక్కకూడదు. అందుకే ఏ అలంకరణ కానీ ఎలాంటి ఆర్భాటాలు కానీ ఉండకుండా మిమ్మల్ని బ్రతకమని ఆదేశిస్తున్నాడు. అందరి ప్రేమ నీకు నీ కడుపును పుట్టి నీ పిల్లల కంటే కూడా నేనే ఎక్కువ కావాలని ఎందుకు చెప్తున్నాడు? తనకి ఎలాంటి ప్రేమ దక్కలేదు కాబట్టి మీకు మీ పిల్లల మధ్యన ఎలాంటి ప్రేమలు ఉండకూడదని ఇవన్నీ చెప్తున్నాడు. అర్థం అవ్వట్లేదా కనీసం మీకు?
అచ్చు ఏదో అంటారు కదా, కన్నతల్లి కాదు పినతల్లి ప్రేమ అంటారు కదా, పినతండ్రి ప్రేమ ఆ టైపులో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఆలోచించండి, లాజిక్గా ఆలోచించండి. తన ఎలాంటి సుఖానికి నోచుకోలేదు కాబట్టి మీకు కూడా ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా కుటుంబానికి దూరం చేసేసి తనకు దక్కనిది ఏది కూడా, అనుభవించనిది ఏది కూడా మీరు అనుభవించకూడదు. నన్ను అనుసరించిన బ్రతుకులు కూడా ఇలాగే తగలాడాలి, నేను ఇలాగే తగలబెడతాను, ఈ విధంగా వాళ్ళని మనుషుల్ని మొత్తం నాశనం చేసేస్తాను అని చెప్పి ఒక స్వార్థంతో ఇవన్నీ మీకు చెప్పాడు, మీ బుక్లో రాయబడి ఉన్నాయి. అర్థమైందా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎప్పుడు ఇలా ఉండు, దేవుడు ఎప్పుడు కూడా బెటర్గా ఉండాలి. దేవుడు ఆశీర్వాదం ఎలా ఉండాలి, ఆశీర్వాదం ఇస్తే ఇంకా మనం మంచి హై స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. కానీ దిగిపోయినరా, దిగజారిపోండిరా, ఇదికెళ్ళి అడుక్కోతేనండ్రా, ఇదా దేవుడికి మొక్కితే వచ్చేది? ఇవ్వా దేవుడికి మొక్కితే ఇచ్చేది? దేవుడు అనేవాడు ఏ స్థాయిలో ఉండాలి, అతని ఆలోచన ఏ విధంగా ఉండాలి, తన భక్తులకి ఎవరికి ఏ కష్టం రాకూడదు, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి. అంతేగాని ముష్టి ఎత్తుకోండిరా, మీరు మీ ఇంట్లో అన్నీ ఉన్నా కానీ మీరు ఏమి వేసుకోకండిరా, మీకు తిరగలిగే ఉన్నది కానీ మీరేమి ఇప్పుడు చాలా మంది అంటారు, పాస్టర్లు అంటారు కదా, మేము తాగుబోతులము, వాళ్ళు తాగుబోతులము, మేము పెద్ద పతివ్రతం అయిపోం అంటారు కదా పాస్టర్లు. అసలు అక్కడ లాజిక్ ఎక్కడ ఉందరా? ఏసే తాగుబోతు కదా, ఏసు ద్రాక్షరసం తాగాడు, అందరికి పోసాడు కదా. ఇక్కడ లాజిక్ ఎక్కడ ఉందిరా? ఒరే ఈ పాస్టర్లు మిమ్మల్ని ఆడుకుంటున్నారు, పాస్టర్లు మీ జీవితాలు నాశనం చేస్తున్నారు, అందులోకి వెళ్ళిన తర్వాత దశం బాగా వస్తున్నాయి, విదేశాల ఫండ్స్ బాగా వస్తున్నాయి, వాళ్ళు కారుల్లో బంగ్లాలో బాగా తిరుగుతారు పిల్లలతో. మీరు అటు నుంచి దశం భాగం ఇచ్చేసి ఆటో అనుకుని ఆటో మీద ఎక్కువ వస్తారు, ఆడు కారులో బాగా వెళ్తాడు. కాబట్టి లాజిక్గా ఆలోచించండి. యేసు స్వార్థపరుడు, తనకు దక్కంది ఏది కూడా మీకు దక్కకూడదు, తను అనుభవించింది ఏది కూడా మీరు అనుభవించకూడదు. తనకు పిల్లవ లేదు అందుకే మీకు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, తనకు తల్లిదండ్రులు లేదు అందుకే మీకు తల్లిదండ్రుల గురించి రెస్పెక్ట్ ఉండదు, మీకు గౌరవించమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు, తల్లిదండ్రులు కాళ్ళకు దండ పెట్టమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు, తోడ పుట్టిన తోడుకు కూడా ఎక్కడ కూడా ప్రేమించాలి ఆదరించాలి అని ఎక్కడ లేదు బైబిల్లో కదా. తనకి దక్కని ఎలాంటి ప్రేమ కూడా మీకు దక్కకూడదని బంధుత్వాలు కూడా దూరం చేసేస్తున్నాడు యేసు. ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా మిమ్మల్ని వికృతంగా తాను ఎలాగైతే ఉన్నాడో మిమ్మల్ని కూడా వికృతంగా ఉంచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ బైబిల్ రాయబడింది. అర్థమైందా? కనీసం కొంచెమైనా ఆలోచించండి. నాకైతే నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఆలోచించలేదు అసలు ఈ బైబిల్ గురించి కానీ మీ గురించి కానీ. నేను ఈ రీసెంట్గా ఇవన్నీ చూసిన తర్వాత, మీ పాస్టర్ల బుద్ధి చూసిన తర్వాత నాకు ఐడియాలు వచ్చేస్తున్నాయి. ఎంత దరిద్రమా, ఎంత కుట్రలతో ఉన్నారా, వాళ్ళ 4 కుట్రలు. యేసు మీ మీద కుట్ర చేస్తున్నాడు, మిమ్మల్ని పూర్తిగా ఏమీ లేకుండా, ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా మిమ్మల్ని అడుగు తినేవాళ్ళగా ముష్టి వాళ్ళగా వికృతంగా తయారు చేయాలి, ముష్టి ఎత్తుకోమని పంపించాలి. వీధికి ఎందుకురా పంపించడం? అది ముష్టెత్తుకున్నట్టే కదా. వీధికి మీరు ఇప్పుడు మతాలు మారండి అది అడుక్కు తిన్నట్టే కదా. అడుక్కు తినే మతాలు అందుకే అంటారు మమ్మల్ని, ఊరికినా కాదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. దర్జాగా ఉండాలి, ఇంటిల్లో ఉండాలి. అర్థమైంది కదా? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. పనికి మాలిన ఏదో కామెంట్లు ఎట్టుకొని రాకండి. పనికి మాలిన కామెంట్ ఎట్టినాడు ఒకటే చెప్తున్నాను, తండ్రి సంతకెళ్తే పినతండ్రిగా పుట్టిన నా కొడుకులే బ్యాడ్ కామెంట్లు ఆడతారు. ఇదే నేనైతే మీకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మీరు చేసినంత మాత్రం మేము పారిపోము. నేను చెప్తున్నాను కదా, గోసి కట్టుకుని గాడిద మీద తిరిగిన మీకైనా తెలివితేటలుంటే సింహాలను వేటాడే చరిత్ర మా హిందీ వాళ్ళది, మాకైనా తెలివితేటలు ఉండాలి. అర్థమైందా?